ఈ వెహికల్ వచ్చేసి హోండా షైన్ వెహికల్ అనమాట. సో, మా కొత్త కస్టమర్ అయితే కాదు, రెగ్యులర్ కస్టమరే. సో, ఈయన మన దగ్గర బ్యాటరీ వేపించుకున్నారు. తీరా ఒక లాంగ్ జర్నీ మీద బ్యాటరీ డౌన్ అయింది. కొద్దిగా జస్ట్ ఒక చిన్న యాక్సిడెంట్ మిస్ అయిందని చెప్పి నాకు సీరియస్ అయ్యారు. కానీ ఆయనకి జాగ్రత్తగా జరిగిందంతా వివరించి టైం తీసుకొని కంప్లెయింట్ అయితే సాల్వ్ చేశాము. అంటే లాంగ్ వెళ్ళిన తర్వాత బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోతే అక్కడ లోకల్ మెకానిక్ చేత రెగ్యులేటర్ వేయించారు. అంటే బ్యాటరీకి రిటర్న్ సప్లై రాకపోతే ఆహ్ ఆ బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతుంది. కొత్త బ్యాటరీ కదా! సో, ఇప్పుడు మనం చెక్ చేద్దాం అసలు కంప్లెయింట్ ఏంటి? అటెన్స్ కంప్లెయింట్ రావట్లేదా? ఒకవేళ వస్తే దేని నుంచి రావట్లేదు? కాయిల్ నుంచి రావట్లేదా? మ్యాగ్నెట్ కాయిల్, రెక్టిఫైయర్, వైరింగ్ కంప్లెయింటా? అలాగే బ్యాటరీయే కంప్లెయింటా? ఫస్ట్ బ్యాటరీ సప్లై ఉందో లేదో చూస్తున్నా. బల్బ్ అయితే ఎలుగుతుంది చూసారు కదా! బల్బ్ అయితే పనిచేస్తుంది, ఎలుగుతుంది. ఓకే. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిటర్న్ సప్లై అంటే బ్యాటరీకి పాజిటివ్, నెగెటివ్ సాకెట్స్ ఉన్నాయి కదా! అవి ఈ మీటర్‌తో చెక్ చేద్దాం. ఓకే. మీటర్‌నయితే మనం 12 వాట్స్‌లో పెట్టుకోవాలి. కాకపోతే నేను అక్కడ 200 వాట్స్‌లో పెట్టుకోవడం వల్ల చాలా తక్కువ చూపించింది. అది నాకెప్పుడు తెలిసిందంటే, నేను ఇందులో పెట్టిన తర్వాత అది చెక్ చేస్తే తెలిసిందనమాట. అట్లా కాదండి. మీరు బ్యాటరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకెట్లా చెప్పాలంటే, మీరు బండి యొక్క సీసీ 100 సీసీ అయితే, మీరు మహా అయితే 80 ఎళ్ళగలరు. అంతేగాని 150 సీసీ అంటే 150 స్పీడ్ ఎళ్ళరు కదా! అట్లానే ఇది కూడా. చూడండి ఆ పాజిటివ్, నెగెటివ్ పెట్టా. కానీ ఇక్కడ చూడండి 5.6 చూపిస్తుంది. ఏంటి తేడా చూపిస్తుందని చూస్తే, అక్కడ నేను యాంప్ రాంగ్ పెట్టాను. 12 వాట్స్‌లో పెట్టుకోలేదన్నమాట. సో, 20 వాట్స్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. 20 వాట్స్ పెట్టుకున్న తర్వాత బ్యాటరీ యొక్క సప్లై చెక్ చేస్తే 5.72 అట్లా వచ్చింది. సో, అంటే బ్యాటరీ కొద్దిగా డౌన్ అయింది. యాక్చువల్‌గా 13, 14 ప్లస్ ఉండాలి కొత్త బ్యాటరీ అంటే. ఎందుకు తక్కువుందంటే ఆల్రెడీ బండిలో బ్యాటరీ సత్తా లేదు. మొత్తం వోల్ట్ అంతా దిగిపోయింది. కీ అయితే ఇప్పుడు ఆన్ చేస్తున్నా. కీ అయితే ఆన్ చేస్తున్నా. కీ ఆఫ్‌లో ఉన్నప్పుడు ఎంత చూపించింది 646, 647, 648 చూపిస్తుంది. అదే మనం కీ ఆన్ చేస్తే ఎంత చూపిస్తుందో చూద్దాం ఆగండి. అట్లా కిక్ కొడితే ఎంత చూపిస్తుంది. న్యూట్రల్ బల్బ్ కూడా ఎలుగుతుంది చూసారు కదా! హారన్ బ్లో చేస్తే ఆగిపోతుంది. బ్యాటరీ కంప్లీట్‌గా డౌన్ ఉంది. చూడండి కనిపిస్తుంది కదా! మీకు న్యూట్రల్ బల్బ్ అయితే బ్లింక్ అవుతుంది. సో, ఎప్పుడు మనం కిక్ కొడదాం. కిక్ మార్ కే క్యా హోగా? ఓకే. కిక్ కొట్టాం. బండేదో రేస్ చేస్తున్నాం. రేస్ చేసినా సరే లేదు. న్యూట్రల్ బల్బ్ అనేది బ్లింక్ అవుతూనే ఉంది. బండి కూడా ఇంజిన్ ఆగిపోతుంది. షైన్ వెహికల్స్‌కేంటంటే బ్యాటరీ లేకపోతే కొద్దిగా స్టార్టింగ్ ఇబ్బందవుతుంది. సో, ఎప్పుడేంటంటే మనమేంటంటే పాజిటివ్, నెగెటివ్ కనెక్ట్ చేసాము. బండి స్టార్టింగ్‌లో ఉంచాము. చూడండి రేజ్ అవుతుంది. 8.4 తగ్గిస్తుంది, వెళుతుంది, తగ్గుతుంది, వెళుతుంది. బండైతే నేను రేస్ చేస్తున్నా. నార్మల్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ కూడా మీకు వినిపిస్తున్నా చూడండి ఒకసారి. కస్టమర్ అయితే ఒక పర్సన్ ఉన్నాడు అక్కడ తమ్ముడు. వాడి చేత రేస్ చేపిస్తున్నా. పెరుగుతుంది బాగానే 9 పెరిగింది, 10 పెరిగింది. బండికి ఇన్పుట్ సప్లై వస్తుంది కదా! ఎందుకు అసలా ఇట్లా అయింది అని చెప్పేసి నాకు కూడా ఫిగర్ ఔట్ అవ్వలేదు. మళ్ళా బ్యాటరీ కనెక్షన్ ఊడిపోతే మళ్ళీ పెట్టి సాకెట్స్‌కి స్టార్ట్ చేసి చెక్ చేస్తే అయినా సేమ్ అట్లానే ఉంది. పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. సో, ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్‌గా బ్యాటరీకొచ్చిన పాజిటివ్ అండ్ నెగెటివ్ టెర్మినల్స్ కాకుండా మ్యాగ్నెట్ కాయిల్ నుంచి వచ్చిన సాకెట్‌కి ఓ 2 వైర్లు పెట్టాం. అంటే బల్బ్ పెట్టాం. అంటే మ్యాగ్నెట్ కాయిల్ నుంచి సప్లై వస్తుందా లేదా? వెరీ గుడ్. చూడండి కిక్ కొడుతున్నారు పక్కన ఉన్న కస్టమర్. కానీ బ్యాటరీ అంటే బల్బుకైతే బల్బ్ వెలగటం లేదు. సో, అవును. వాట్ డస్ ఇట్ మీన్స్ మ్యాగ్నెట్ కాయిల్ నుంచి అయితే మనకి రావటం లేదు మ్యాటర్. ఇప్పుడు మనం ఏం జేయాలి? ఆ బల్బ్ పనిచేస్తుందో లేదో చూడండి ఒకసారి. మీ కళ్ళ ముందు పెట్టా. బల్బ్ అయితే మంచిగా పనిచేస్తుంది. సో, మ్యాగ్నెట్ కాయిల్‌లో ఇష్యూ ఉంది. మ్యాగ్నెట్ కాయిల్ నుంచి సప్లై రావటం లేదు. ఓకే. అంటే ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రావట్లేదు. రాకపోవడం వల్ల బ్యాటరీ డౌన్ అయిపోతుంది. కస్టమర్‌ది నాకు పడ్డాయి 2. ఓకే. మ్యాగ్నెట్ కాయిల్ ఇప్పియాలి. కానీ ఎవరో ఇంతకుముందు అరకులో అంట ఈ రెగ్యులేటర్ అనేది మార్చేశారు. సో, పనిచేసే దాన్నే మార్చేశారనమాట. కానీ అక్కడ రెడ్ కలర్ వైర్ అనేది బ్యాటరీ పాజిటివ్‌కెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఒక్కొక్క వైర్ ఒక్కొక్క దానికెళ్తుందనమాట. అది వైట్ వచ్చేసి మ్యాగ్నెట్ కాయిల్‌కెళ్తుంది. యెల్లో కలర్ వైర్ వచ్చేసి మనకి బండి హెడ్ ల్యాంప్ ఉంది కదా! హెడ్ ల్యాంప్ వైర్‌కి సంబంధించిందనమాట. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ వచ్చేసి ఎర్త్, బాడీ ఎర్త్ అనమాట. నెగెటివ్ అవ్వచ్చు, బాడీ ఎర్త్ ఏదైనా ఒకటే కదా! సో, బాడీ ఎర్త్‌కైతే వెళ్తుంది. అంటే అక్కడ తెచ్చుకోవచ్చనమాట ఏది కంప్లెయింట్ అన్నది. ఇంజిన్ ఆయిల్ అయితే డ్రైన్ చేసాం. కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయింది ఆయిల్ గూడా చూడండి. సో, ఆయిల్ డ్రైన్ చేసిన తర్వాత మ్యాగ్నెట్ కవర్‌కి ఎన్నైతే టైట్ బోల్ట్స్ ఉన్నాయో అవన్నీ గూడా మంచిగా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసేసుకున్న తర్వాత జాగ్రత్తగా వైర్ కూడా డిస్కనెక్ట్ చేసేయండి. న్యూట్రల్ వైర్ అనమాట అది. ఇది మ్యాగ్నెట్ కాయిల్ వైర్. అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే, ఇందులో మ్యాగ్నెట్ కాయిల్ ఒక ఫేస్ అయితే కాలిపోయిందండి. బర్న్ అయిపోయింది. సో, దీనికి కాయిల్ కట్టించొచ్చా అంటే, కట్టించిన డబ్బులు ఎక్కువైపోతాయి. నా ఒపీనియన్ ఏంటంటే, కరెక్ట్‌గా ఉండాలనుకుంటే చూడండి అక్కడ ఒక కాయిల్ ఫేస్ అయితే బర్న్ అయిపోయింది. బ్లాక్ అయిపోయింది. మాడిపోయింది కనిపిస్తుంది చూసారు కదా! ఇట్లా మాడిపోవడం వల్లే మనకి
ఆ సప్లై అయితే రాలేదు. బ్యాటరీకి అయితే సప్లై రాలేదు. పెట్టిన సప్లై రాలేదు. చూసారు కదా! కనిపిస్తుంది కదా మీకు నా ఫింగర్ పాయింట్ చేస్తున్నా. సో, ఇది కాయిల్ కట్టించే కన్నా కొత్తది ఏయించుకోవడం బెటర్‌గా అని చెప్పేసి కస్టమర్‌కి చెప్పి సరే ఏసేయమన్నారు. సో, పాత కాయిల్ అయితే తీసేసా. చూడండి ఎక్కడ కాలిపోయింది. ఓహ్! అక్కడ కాలిపోయింది. ఇప్పుడు మనం కొత్త కాయిల్ అయితే తీసుకున్నాం. ఇదంతా మొత్తం కేస్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఎందుకంటే మొత్తం ఎలాగో ఓపెన్ చేసాం క్లీన్ చేసుకోవాలి. కొత్త ఆయిల్ ఏస్తాం కదా! సో, ఇప్పుడు ఏదైతే మనం కొత్త కేస్ తీసుకున్నాం. కొత్త కాయిల్ ఇది చూడండి ఎంతుందో ఎంత 1100 అబోవ్ ఉందండి. హోండా కంపెనీది షైన్. వీఎస్4 అన్నమాట యాక్చువల్లీ ఇది వెహికల్. సో, కాయిల్ అయితే తీసేస్తున్నాం. కాయిల్ తీసేసి జాగ్రత్తగా సరిపోయినాయి లేవా? వైర్‌లు సరిపోయినాయి లేవా? పొజిషన్‌లో అన్నీ కూడా సరిపోయినట్టు చూసుకున్న తర్వాత బండికైతే ఆహ్, కాయిల్ బేస్ అయితే ఫిట్ చేసేద్దాం. ఫిట్ చేసేసుకొని యథావిధిగా బండికైతే ఎక్కించేసుకోవాలి. భయ్యా ఈ కాయిల్ అనేవి ఎందుకు కాలిపోతాయి? అని ఒక క్వెషన్ అయితే మీకు రైజ్ అయింది కదా! సో, మనం ఏదైనా వైరింగ్ కిట్‌లో కరెక్ట్‌గా వైరింగ్ గనక చేయించుకోకపోతే అంటే థర్డ్ పార్టీ ఎల్ఈడీ లైట్‌లేసినప్పుడు, తర్వాత సిగ్నల్ లైట్ బ్లింక్ అవ్వడానికి కొంతమంది ఏస్తారు చూసారా? 16 మోడ్స్, 17 మోడ్స్ అలా కరెక్ట్‌గా కరెక్షన్ గనుక ఇవ్వకపోతే మనకు అటువంటి ఇష్యూ అయితే వస్తుంది. సో, జాగ్రత్తగా వైరింగ్ చేపించుకొని ఎక్కడైనా చేపించుకుంటే ఆ పాత కాయిల్, కొత్త కాయిల్ టాలీ అయిందా? అన్ని పోల్స్ ఉన్నాయా లేదా చూసుకొని, హోల్స్ సరిపోయేలా చూసుకొని, మొత్తం అంతా కనెక్షన్ గట్టా కరెక్ట్‌గుందో చూసుకున్న తర్వాత ఈ కాయిల్ అయితే ఇన్‌స్టాలేషన్ చేసేస్తున్నాను నేను. ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అని నేను చెప్పనక్కర్లేదు. పాత కాయిల్ ఎట్లాగైతే తీశారో అట్లానే పెట్టేసుకోండి. లోపలైతే 2 8 బోల్ట్స్ అయితే వస్తాయన్నమాట. సారీ 3 వచ్చాయి. మర్చిపోయాను. ఈ వీడియో చేసి నియర్లీ ఒక 8 మంత్స్ అయిపోద్ది. సో, వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉన్న వల్ల కొద్దిగా వాయిస్ అయితే బాలేదు. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. సో, జాగ్రత్తగా మ్యాగ్నెట్ కాయిల్ అయితే ఆహ్, కప్‌కి మొత్తాన్ని కూడా అటాచ్ చేసేయండి. సో, ఇలాంటి ఇంకా ఎలక్ట్రికల్ సంబంధించిన వీడియోస్ అయితే మనం చాలా వరకు చేసే ఉన్నాము. మా ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేసేయండి. అప్‌కమింగ్ మాకు కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. సో, ఫ్రెండ్స్ మాకు ఆయిల్ బేస్ వైరింగ్ వేసేసుకొని వైర్ మళ్ళా లోపలికి కాకుండా మళ్ళా ప్లేట్ ఉంటది. ఆ ప్లేట్ కూడా వేసేసుకొని 10 బోల్ట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు కాయిల్ బేస్ ఏసేసుకున్న తర్వాత మొత్తం ఇన్నర్ సైడ్ వన్ వే క్లిచ్, ఆ వన్ వే క్లిచ్ వీలు, ప్యాకింగ్ అన్నీ యేసుకొని, మ్యాగ్నెట్ కవర్ పెట్టేసుకొని, జాగ్రత్తగా డౌల్స్ వేసుకొని, మొత్తం అన్నీ కూడా 8 బోల్ట్స్ అయితే ఫిట్ చేసుకొని, ఫుల్ టైట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఏముంది కిక్ కొడుతున్నాను చూడండి. కిక్ కొడితే మనకి బల్బయితే ఎలుగుతుంది. వాట్ డస్ ఇట్ మీన్స్ అంటే మనకి మ్యాగ్నెట్ కాయిల్ నుంచి అయితే సప్లై అయితే వస్తుంది. మ్యాగ్నెట్ కాయిల్ పని చేస్తది. ఎందుకంటే కొత్త దేశం కదా! పని చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏంటంటే మ్యాగ్నెట్ కాయిల్ బావుంది. ఇప్పుడు ఈ కనెక్షన్ ఇచ్చేద్దాం. మీదన ఉన్న సాకెట్లు ఉన్నాయి కదా! 2 సాకెట్లు ఉంటాయి. 2 పిన్ సాకెట్ ఒకటి, జస్ట్ ఇండివిడ్యువల్ మెయిన్ అండ్ ఫిమేల్ సాకెట్ ఒకటి. ఇప్పుడు ఇక్కడికొస్తే రెగ్యులేటర్‌కి సప్లై వస్తుందా లేదా? రెగ్యులేటర్ అంటే ఏంటి? మనం ఏదైతే మ్యాగ్నెట్ కాయిల్ నుంచి కరెంట్ తీసుకుంటున్నామో, అది కావాల్సిన తిరిగి మళ్ళా దేనికి పంపించాలో పంపిస్తుంది. సో, ఫస్ట్ ఒక్కొక్క వైర్ ఒక్కొక్క దాంట్లో పెట్టేసి చెక్ చేస్తున్నా చూడండి. బల్బయితే వెలుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి సప్లై వస్తుంది భయ్యా. నెగెటివ్, పాజిటివ్. అలానే నెక్స్ట్ మ్యాగ్నెట్ కాయిల్ నుంచి సప్లై వస్తుంది. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కనెక్షన్. రెగ్యులేటర్ కాయిల్‌కి అట్లా దాన్ని చూస్తున్నారు కదా! వస్తుంది కాబట్టి నో ఇష్యూ. నెక్స్ట్ అలాగే లైట్ బల్బ్ అంటే యెల్లో కలర్ వైర్ ఉంది కదా! అదిని ఆ ఎర్త్‌కి పెట్టండి. నెక్స్ట్ బ్యాటరీకి సప్లై వస్తున్నది కూడా చూసుకోండి. ఏదైనా సరే మనం ఏది చెక్ చేస్తున్నామో దానికో వైరు, ఎర్త్‌కో వైర్ ఇవ్వండి. చూసారు కదా! దానికో వైరు, ఎర్త్‌కి ఒక వైర్ అయితే ఇస్తున్నా. చూడండి నాకు కొద్దిగా ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో వర్క్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది కదా! చూడండి కిక్ ఏది కొడుతున్నా నేను కూడా. కొడుతుంటే మీకు బల్బ్ అయితే వెలుగుతుంది చూడండి. వెలుగుతుంది చూసారు కదా! సో, నో ఇష్యూ. అయినా సరే ఇక్కడ బ్యాటరీకి పెట్టినప్పుడు బ్యాటరీకి ఇక్కడ కనెక్ట్ అయి ఉంది కదా! సప్లై వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. సో, బ్యాటరీ రెడ్ కలర్ వైర్ అయితే మనం డిస్కనెక్ట్ చేశాక అప్పుడు చెక్ చేద్దాం. కిక్ కొడితే అక్కడికి సప్లై వెళ్తుంది లేదా? అంటే బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ వైర్‌కి సప్లై రావాలి. మ్యాగ్నెట్ కాయిల్ నుంచి రెక్టిఫైర్‌కెళ్ళి, రెక్టిఫైర్ నుంచి ఈ బల్బుకి వెళ్ళాలి. సో, ఆ బల్బ్ చూసారుగా కిక్ కొడుతుంటే ఆటోమేటిక్‌గా ఎలుగుతుంది. అంటే రెడ్ కలర్ వైర్‌కి సప్లై ఎళ్తే బ్యాటరీ అయితే చార్జ్ అవుతది. నెక్స్ట్ రెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేవేవో చెక్ చేయాలో అన్నీ చెక్ చేసేసాము. మ్యాగ్నెట్ కాయిల్ కొత్తది వేసాం కాబట్టి ఏమైనా చెక్ చేయనక్కర్లేదు. కానీ చాలా మందికి తెలీదు గదా! అందుకే చూపిస్తున్నా. సో, నెక్స్ట్ బల్బ్. మన హెడ్ ల్యాంప్ ఉంది కదా! హెడ్ ల్యాంప్ కలర్ యెల్లోని గ్రీన్ కలర్ ఎర్త్ పెట్టేసి కిక్ కొడుతున్నా. అది కూడా చూడండి సప్లై అయితే మంచిగా వస్తుంది. కాయిల్ బేస్ మార్చేసాం కదా! సో, పవర్ బాగా వస్తుంది. ఇప్పుడు పికప్ ఉంటుంది. అన్నీ బావుంటాయి. మిస్సింగ్ కంప్లెయింట్స్ రావు. సో, ఓకే. ఇప్పుడేంటంటే, ఆ బ్యాటరీ దగ్గరికి సప్లై వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే. ఎలా ఉంది భయ్యా? నెగెటివ్‌కి, పాజిటివ్‌కి కనెక్ట్ చేసేసి కిక్ కొడితే మనకి బల్బ్ వెలగాలి. వెలిగితే మనకి సప్లై అనేది కరెక్ట్‌గా వస్తున్నట్టు. ఒకవేళ రాలేదనుకోండి, కంప్లెయింట్ ఇంకా ఉన్నట్టు. సో, కంప్లెయింట్ ఎందుకుంటుందంటే ఆల్రెడీ మనం చెక్ చేసేసాం. రెగ్యులర్ కాయిల్ బావుంది. మ్యాగ్నెట్ కాయిల్ మార్చేసాం.
ఇప్పుడు చూడండి కిక్ కొడుతుంటే పక్కన ఇంకో పర్సన్. కిక్ కొడుతుంటే మనకి బల్బ్ అయితే వెలగాలి. నెగెటివ్ వచ్చేసి మనం ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. బాడీ ఎర్త్ అక్కడైనా ఇచ్చుకోవచ్చు. మన ఇష్టం అది. చూడండి ఒకతనైతే కిక్ కొడుతున్నాడు. సో, కొట్టడానికి కూడా ఎవరు లేరు. నేనే కొడుతున్నా. రెగ్యులేటర్ బ్లాక్ వైట్ ఇచ్చాను. సో, ఫైనల్‌గా మీకు అర్థమైంది కదా! అంటే మ్యాగ్నెట్ కాయిల్ పోయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి. రెగ్యులేటర్‌కి కరెంట్ ఎలా వస్తుందో చెక్ చేసుకోవాలి. యెల్లో కలర్ వైర్ దేనికి, రెడ్ కలర్ వైర్ దేనికి, వైట్ వైర్ దేనికి, గ్రీన్ వైర్ దేనికి అవన్నీ గూడా. సో, ఇప్పుడు జాగ్రత్తగా తీసేసి మనం బల్బు యొక్క సాకెట్ తీసేసి ఆ బ్యాటరీ కనెక్షన్‌కయితే ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత బండయితే స్టార్ట్ చేసి రేస్ చేస్తే మనకి యాంప్‌మీటర్‌లో పాయింట్స్ అయితే పెరగాలి. పెరిగితే మనకు కరెక్ట్‌గా పనిచేస్తున్నట్టు చూసారు కదా! యాంపుల్ అయితే పెరుగుతుంది. మీకు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ కూడా వినిపిస్తున్నా. మన ఛానల్ గనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో అయితే చూడండి ఎండ్ వరకు. కిందకి యాక్సిలేటర్ తక్కువ ఇవ్వు. ఇంకా తాళం ఆపేయి. ఆన్ చేయి. ఇది కొట్టిరా?